1992 ఇండియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు, హర్షద్ మెహతా ద బిగ్ బుల్. ఆ టైంలో స్టాక్ మార్కెట్ సడన్ గా స్కై రాకెట్ అయింది. కానీ అది రియల్ గ్రోత్ కాదు, ఒక మ్యాసివ్ సిస్టమ్ మ్యానిపులేషన్ మాత్రమే. అప్పట్లో బ్యాంక్స్ కి సడన్ గా క్యాష్ కావాలంటే వేరే బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకునేవి. దీనికోసం రెడీ ఫార్వర్డ్ అంటే ఆర్ఎఫ్ డీల్స్ ని యూజ్ చేసేవాళ్ళు. సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్ ఏ గవర్నమెంట్ బాండ్స్ నమ్ముతుంది, బ్యాంక్ బి దానికి బదులు క్యాష్ ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఏ హైయర్ ప్రైస్ కి బాండ్స్ ని మళ్ళీ తిరిగి కొనేస్తుంది. ఇది లోన్ లాంటిదే, బట్ లోన్ కాదు. ఇక్కడే హర్షద్ మెహతా అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. బ్యాంక్స్ ఈ బాండ్స్ ని ఫిజికల్ గా ఎక్స్చేంజ్ చేసుకోకుండా బ్యాంక్ రిసిప్ట్స్ అంటే బీఆర్స్ అనేవి యూజ్ చేసేవి. మెహతా స్మాల్ బ్యాంక్స్ తో కలిసి ఫేక్ బీఆర్స్ క్రియేట్ చేయించాడు. అంటే బాండ్స్ లేకుండానే బ్యాంక్స్ దగ్గర నుండి వందలాది కోట్ల మనీ తీసుకొని డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో డంప్ చేశాడు. సో రిజల్ట్, లిక్విడిటీ పెరిగింది, డిమాండ్ కూడా పెరిగింది. ఏసీసీ షేర్స్ 200 రూపీస్ నుంచి 9,000 కి పెరిగింది. కానీ బబుల్ ఎక్కువ రోజులు ఉండలేదు. స్కామ్ బయటికి రాగానే మార్కెట్ బాగా క్రాష్ అయింది. లక్షలాది మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డారు. ఈ స్కామ్ బయటపడగానే అందరికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే సిస్టంలో లూప్ హోల్ ఉంటే దానివల్ల గ్రోత్ రాదు. ఒకవేళ టెంపరీగా వచ్చినా సరే అది జస్ట్ ఒక ఫైనాన్షియల్ టైం బాంబ్ మాత్రమే. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.